దిస్ ఇస్ సాయి చలబెట్టుకుంటే అవర్ ఛానల్ పుష్ప ది రూల్ దాదాపు అంటే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజరు దాదాపు 100 మిలియన్ల వైపు అయితే దూసుకెళ్తుందన్నమాట. అసలు మైండ్ బ్లాకు రికార్డులు అయితే షేక్ చేస్తుందన్నమాట టీజరు. ఇంకొక విషయానికి వస్తే మన సుకుమార్ గారిది అల్లు అర్జున్ గారిది చాలా హెల్దీగా ఉంటారు అబ్బా ఇద్దరు. ఏ సినిమా చూసినా మనం ఆర్య చూసాము, ఆర్య 2 చూసాము, ఇప్పుడు సుకుమారు అండ్ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో అయితే మన తెలుగు వాళ్ళు అయితే దుమ్ము అయితే దులుపుతున్నారనమాట. అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకొకటి అయితే లీక్ అయిందనమాట ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి. దాదాపు నైజాం ఏరియా చూసాము. నైజాం ఏరియాలో అల్లు అర్జున్ గారి సినిమాలకు పెట్టిందే పేరు. ఒక బ్లాగ్ అంటే యావరేజ్ సినిమాలు కూడా అక్కడ మంచిగా కలెక్షన్ వసూలు చేస్తాయి. సేమ్ అదే విధిగా ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి దాదాపు ఒక 100 కోట్లు ఆఫర్ చేశారనమాట. 100 కోట్లు ఇచ్చేస్తాము, మాకు నైజాం వరకు సినిమా ఇవ్వండి అన్నారు. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మైత్రి వాళ్ళు దీనికి మైత్రి మూవీ మేకర్స్ అయితే దీనికి ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్పకి. సేమ్ డే వాళ్ళకు కూడా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళకి కాదని బయట వాళ్ళకి ఇయ్యరు అనైతే మాట అయితే చర్చ అయితే నడుస్తుంది. కానీ మంచి ఫిగర్ 100 కోట్లు. బట్ సినిమా మీద భారీ హైప్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అంటే 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఒక నైజాంలోనే 100 కోట్లకు పుష్ప సినిమాని కొంటే ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా మార్కెట్ ఉంది అల్లు అర్జున్ గారికి. సేమ్ టైము ఒక నైజాం 100 కోట్లు, ఆ నైజాం తీసి పక్కన పెడితే హిందీలో, ఎందుకంటే పాండ్యా సినిమాలకి హిందీ అనేది మెయిన్ ఒక ప్రాణము. ఎందుకంటే హిందీ మార్కెట్ పైనే చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఆ సేమ్ టైం మనం చూస్తున్నాము ఏ సినిమా అయినా హిందీలో ఆడితే ఆటోమేటిక్గా హిట్ అనే టాక్ వస్తుంది. అంటే బాహుబలి కానివ్వచ్చు, త్రిబుల్ ఆర్ కానివ్వచ్చు, కేజీఎఫ్ కానివ్వచ్చు, మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. మన తెలుగు సినిమాలకు ఆదరణ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం పుష్ప విషయానికి వస్తే హిందీలో షార్ట్ లైట్ వాళ్ళు వచ్చేసి డిజిటల్ వాళ్ళు వచ్చేసి మంచి హైప్ ఉందంట సినిమాకి. ఒక నైజాంలోనే 100 కోట్లు అంటే ఇంకా హిందీలో నేను మాట్లాడను. ఎందుకంటే పుష్ప 1 ఒక డైలాగు బయటికి వస్తేనే పుష్పది తగ్గేదిలే అంటేనే అక్కడ తగ్గకుండా అందరు చూసేశారు, బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. దాదాపు 400 కోట్లు కలెక్షన్ తెచ్చి పెట్టారు మన పుష్ప సినిమాకి. ఇంకా పుష్ప 2 ఏ విధంగా ఉంటుందో అయితే నేనైతే మాట్లాడను. దాదాపు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే అంటే సినిమా రిలీజ్ కాక ముందుకే దాదాపు 500 కోట్లు బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే అంటున్నారనమాట. బట్ వేచి చూడాలి. అంటే మైత్రి వాళ్ళు ఎవరికైనా సినిమా ఇస్తారా, లేదంటే సొంతంగా వాళ్ళ సంస్థ నుంచే రిలీజ్ చేసుకుంటారా అని అయితే చూడాలి. బట్ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు మ్యాజిక్ అయితే ఈసారి చేస్తారు, మామూలుగా ఉండదు. వీళ్ళు ఎలా అంటే వీళ్ళ క్రెడిట్లు ఎలా ఉంటాయంటే అల్లు అర్జున్ గారు ఒక పుష్ప 1 ప్రమోషన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను ఏం చేసినా అది ఈయన సుకుమార్ వల్లనే అన్నారు. సుకుమార్ గారు కూడా నేను ఏం చేసినా అది అల్లు అర్జున్ కోసమే అన్నారు. అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవడం లేవు అని అయితే ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. బట్ వేచి చూడాలి. ఆగస్టు 15th అంటే పుష్పరాజు బయటకు వచ్చి రాజుగా వేరే లెవెల్లో అయితే ఉంటారన్నమాట. బట్ వెయిట్ చేద్దాము, సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే చూద్దాము. అండ్ ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.